తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి మళ్లీ తెరలేచింది. ఏపీ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా జలాలను తరలిస్తోందని, శ్రీశైలంలో అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తెలంగాణ ఆందోళన చేపట్టింది. అయితే మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు సిద్ధమయ్యారు. అయితే ఈలోపే ఏపీ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసింది. కృష్ణా జలాల విషయంలో కేఆర్ఎంబీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు ఆయన. వాళ్ళు యథేచ్ఛగా తీసుకుపోతారు. కేఆర్ఎంబీ ఏపీకి అనుకూలంగా ఉంటుంది. అన్ని బుల్డోజ్ చేసిపోతూ ఉంటే తెలంగాణ సర్కార్ ఏం చేస్తున్నట్లు లేనిపోతుంటారంటే అయిపోయిన నీళ్ళకి, వెళ్ళిపోయిన నీళ్లకు, చేతిలో లేని నీళ్ళ కోసం పోయి అలా ఆడ ధర్నా చేస్తారట. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మిగిలిపోయిన ఆపూర్తి పనులను ఎందుకు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు అని మీరు దమ్ముంటే, పాలమూరు ప్రయోజనాలు పట్టిన నాయకులైతే, మీకు పదవి లాలస లేకపోతే, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి మీరు నిజంగా అయితే, లేదంటే పదవులు వదులుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఏపీ అలుసుగా తీసుకుందన్నారు మంత్రి జూపల్లి. నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డెఫినెట్గా ఈ యొక్క 854 ఫీట్ మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ లెవెల్ వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రము కరెంటు ఉత్పత్తిని బంద్ చేసింది. ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం పంపింగ్ అనేది, పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. సంతోషం. ఇప్పటికైనా మీరు గుర్తించింది కాబట్టి ఇటువంటి అక్రమాలకు ఇంకోసారి పాల్పడవద్దు. పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రైతాంగం, ప్రభుత్వము, పార్టీ, రైతాంగం అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేసే కార్యక్రమం చేసి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పవర్ ప్రొడక్షన్ ని ఏపీ ఆపేసింది అని చెప్పి తెలంగాణ మంత్రి చెప్తూ ఉన్నారు. నిజంగానే ఏపీ ప్రొడక్షన్ ఆపేసిందా? ఒకవేళ ఆపేస్తే ఎందుకు? కారణం ఏంటి? అంటే ఏపీ ఏమన్నా ఈ విషయంలో వెనక్కి తగ్గిందా, లేకపోతే ధర్నా ఎఫెక్ట్ ఏపీ మీద పడిందా, విద్యుత్ ఉత్పత్తి సమంజసం కాదనుకుందా? ఏంటి రీజన్? ధర్నాకు సంబంధించి కానీ, లేకపోతే తెలంగాణ ఏదో ఆరోపణలు చేస్తుందని కానీ ఆంధ్రప్రదేశ్ వెనక్కి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ పైన అక్కసుతోనే జూపల్లి ఆ విధంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యాయపరమైన వాటాని మాత్రమే వినియోగించుకుంటున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 66%, తెలంగాణకు 34% వాటాలు ఉన్నాయి. కానీ దాని నుంచి తెలంగాణ ప్రస్తుతం 64% వాటా కోరుతోంది. అవి ప్రస్తుతం ట్రిబ్యునల్లో పెండింగ్ ఉన్నాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా 64% వాటా తెలంగాణకు దక్కుతుందని అసత్యాలు చెప్తున్నారు జూపల్లి. తెలంగాణ ఆ విధంగా క్లెయిమ్ చేయడానికి ఆధారాలు ఏమీ లేవు. న్యాయపరంగా ఇప్పటికీ కేఆర్ఎంబీ ప్రకారం 66% వాటా ఆంధ్రప్రదేశ్కే ఉంది. కానీ ఇక్కడ జరిగింది కూడా ప్రస్తుతం ఆదివారమే దానికి సంబంధించిన హైడ్రో పవర్ని జనరేషన్ ఆపేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాస్తవానికి 834 ఫీట్ల దగ్గరికి వచ్చేసరికి హైడ్రో పవర్ జనరేషన్ని రెండు ప్రభుత్వాలు ఆపేయాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు 524 తగ్గాయి కాబట్టి 44 టీఎంసీ వాటర్ మాత్రమే ఉంది. కాబట్టి ఆ వాటర్ డేంజర్ లెవెల్కి చేరింది కాబట్టి మేము ఆపేసాం. వాస్తవానికి తెలంగాణనే ఆంధ్ర కంటే ఎక్కువ వినియోగించుకుంది. మొత్తం ఈ నీటి సంవత్సరంలో 2025-26 నీటి సంవత్సరంలో చూస్తే 530 టీఎంసీలని తెలంగాణ వినియోగించుకుంటే కేవలం 350 టీఎంసీలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. వాస్తవానికి 66:34 ఉన్నప్పటికీ కూడా తెలంగాణ 520 టీఎంసీలను వాడుకొని ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా 2700 మిలియన్ యూనిట్లని విద్యుత్తును ఉత్పత్తి చేసింది. గతంలో హయ్యెస్ట్ 2007-8లో కేవలం 2600 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తే ఇప్పుడు తెలంగాణ 2700 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. అదే ఆంధ్రప్రదేశ్ కూడా గరిష్టంగా నీటి వినియోగాన్ని ఈ సంవత్సరం చేపట్టింది. ఎందుకంటే ఆ విధమైన వరద నీరు వచ్చి చేరింది. దాదాపుగా 3500 టీఎంసీల వరద నీరు కృష్ణా రివర్కి సంబంధించి శ్రీశైలం వద్ద 2025 జూన్కి వచ్చి చేరింది. సో రెండు రాష్ట్రాలు పెద్ద ఎత్తున నీటి వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ 2060 మిలియన్ యూనిట్లని, అదే సమయంలో తెలంగాణ 2700 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉపయోగించుకున్నాయి. కానీ రెండు అవసరానికి ఉపయోగించుకొని ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గేసరికి ఆ ప్రభావాన్ని, ఆ నెపాన్ని ఆంధ్రప్రదేశ్ పైన నెట్టే ప్రయత్నాన్ని మాత్రమే జూపల్లి చేస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. రాజకీయాలు
రాజకీయాలు కానీ చేయాలనుకుంటే వాళ్ళ రాష్ట్రంలో అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ అధికంగా నీటిని వినియోగించుకొని ఇక్కడ ఉన్న వాటా కంటే కూడా ఎక్కువ నీటిని తెలంగాణ వినియోగించుకొని ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా, కంబైన్డ్ స్టేట్లో కూడా లేని విధంగా విద్యుత్ని ఉత్పత్తి చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పైన నెపాన్ని మోపే ప్రయత్నం చేస్తుంది. కానీ కేవలం ఇప్పుడు మేము తెలంగాణకి భయపడి ఇప్పుడు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని ఆపేయలేదు, వాటర్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి వాస్తవానికి 834 ఫీట్ల వరకు చేరేసరికి ఆపాల్సి ఉంటుంది రెండు. కానీ ప్రస్తుతం రెండు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు రెండు రాష్ట్రాలు. వాస్తవానికి మార్చిలో కూడా 21 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ 19 టీఎంసీల నీటిని వాడుకుంది విద్యుత్ వినియోగం కోసం. అలాంటిది ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు వినియోగించుకొని ఇప్పుడు మా పైన నెపాన్ని మోపుతామంటే అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. దానిపైనే మంత్రి కూడా, జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మరికాసేపట్లో దానికి సంబంధించిన వివరణ ఇవ్వబోతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రం పైన నెపాన్ని మోపే బదులు రెండు రాష్ట్రాలు కలిసి చేసుకోవాల్సిన ఈ సమయంతో చేసుకోవాల్సిన అంశాలు ఇవి. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. ప్రస్తుతం వాటర్ 44 టీఎంసీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలు ఇప్పటికీ తెలంగాణ 2700 క్యూసెక్కుల నీటిని అటువైపు కల్వకుర్తి ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటోంది, ఇటువైపు ముచ్చుమర్రి ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా 750 క్యూసెక్కుల వాటర్ని తీసుకుంటోంది. ఇప్పటికైనా 44 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి తాగునీటి అవసరాలకు రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటాం. మేమేమి వివాదాలకు రావాలనుకోవట్లేదు. రెండు రాష్ట్రాల ప్రజలకు తాగునీటికి అవసరం లేకుండా కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు మరి కాసేపట్లో మంత్రి కూడా వివరణ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్. ఓటర్ స్టూడియో. ఎన్నికల ప్రచారంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ డాన్స్తో అదరగొట్టారు. పంచులు, పథకాలతో కాదు పాటలు, డాన్స్లతో ఓట్ల వేట సాగిస్తున్నారు. నాగావ్ సభా వేదికపై రిథమిక్ మ్యూజిక్తో హిమంత డాన్స్ చేశారు. వేదిక పైన కింద కూడా ఆ షో అంతా కూడా ఉర్రు తొలగిపోయింది. అసోంలో బీజేపీ గెలుపు లాంఛనమే అని చెప్పి హిమంత అంటూ ఉన్నారు. అది అస్సాంలో పరిస్థితి. ఇక మిగతా 4 రాష్ట్రాల ప్రచారాలు కూడా సమ్మర్ హీట్ని క్రాస్ చేసేశాయి. కేరళలో అన్ని పార్టీల తరపున హేమీలు ప్రచార పర్వంలోకి దిగారు. విపక్ష నేత కాంగ్రెస్ అభ్యర్థుల తరపున కేరళలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, ఎల్డీఎఫ్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. కోళికోడ్ సభలో రాహుల్ పాల్గొన్నారు. మరోవైపు కేరళం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులకు ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఓనం, క్రిస్మస్ పండుగలకు ఎల్పీజీ సబ్సిడీ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. తంజావూరు జిల్లాలోని సాలియమంగళం ప్రాంతాల్లో చెకింగ్స్ నిర్వహిస్తున్న టైంలో ఎన్నికల ప్రచారం కోసం తిరువారూరు వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే ఉద్దేశపూర్వకంగానే సీఎం వాహనాన్ని తనిఖీ చేశారు అని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ తిరువారూరులో ప్రచారానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆ పార్టీ నేతలు. సౌత్ కార్ స్ట్రీట్లో సీఎం స్టాలిన్ బహిరంగ సభ ఉంటుంది. 3 రోజుల్లో 32 నియోజకవర్గాల్లో స్టాలిన్ ప్రచారం చేసేలాగా షెడ్యూల్ని ఫిక్స్ చేసుకున్నారు. మరొకవైపు టీవీకే చీఫ్ విజయ్ ఏప్రిల్ 2న తిరుచి ఈస్ట్ నుంచి నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే పెరంబూర్ నుంచి విజయ్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ సందర్భంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని టీవీకే నేతలు కోరారు. కొలతూరులో రోడ్ షో సందర్భంగా విజయ్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయడంపై టీవీకే పార్టీ మండిపడుతోంది. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ బీజేపీ నేత అన్నామలై పుదుచ్చేరిలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, 5 రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీకి ఎలాంటి వేవ్స్ కనిపిస్తున్నాయి? పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా? ఏమన్నా నెగటివ్ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయా? ఎస్, హై వోల్టేజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా కేరళ అలాగే అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇంకో 1 వీక్ మాత్రమే ఉండడంతో ఇటు అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఈరోజు బీజేపీ పార్టీకి డ్యాన్స్ చేస్తూ ఒక రేంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నాగావ్లో. సో బంగ్లాదేశీలు ఎవరిని కూడా రాష్ట్రంలో ఉండనివ్వం అంటూ, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సాధ్యమంటూ అనేక హామీల్ని అస్సాంలో ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. సో మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ధీమానైతే ఇటు హిమంత బిశ్వ శర్మ వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీజేపీ అలాగే ఇటు అస్సాం గణ పరిషత్ మరికొన్ని పార్టీలతో కలిసి అక్కడ 126 స్థానాల్లో కూటమిగా అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇటు బీజేపీ
కూటమి ప్రభుత్వానికి ఇస్తున్న పరిస్థితి. సో నెక్స్ట్ ఇక పుదుచ్చేరి అలాగే కేరళలో కూడా హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ అక్కడ కూడా ప్రభుత్వాన్ని రిటైన్ చేస్తామన్న ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక కేరళలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అలాగే సచిన్ పైలట్, ఈ విధంగా చాలామంది నేతలు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా అక్కడ ఇటు యూడీఎఫ్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో ముమ్మరంగా 3 రోజులుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే సైకిల్ పైన వీధి గల్లీ తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ అలాగే ఎల్డీఎఫ్ కలిసి కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయి. అక్కడ అవినీతి ప్రభుత్వం ఉంది. సో ఖచ్చితంగా ఈసారి మార్పు వస్తుంది. ఇప్పటి వరకు కేరళలో ఎప్పుడు వరుసగా 2 సార్లు ఒకే కూటమికి సంబంధించిన ప్రభుత్వం రాలేదు. కానీ లాస్ట్ 2 టర్మ్స్ కూడా ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఖచ్చితంగా యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమాను అక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇక తమిళనాడులో కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారాలు సాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు స్టాలిన్ అలాగే టీవీకే చీఫ్ విజయ్, ఇటు కూటమి ముఖ్యంగా అన్నాడీఎంకే బీజేపీ నేతలకు సంబంధించి కూడా ముమ్మర ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక హామీలను ఇస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఉచితాలు అలాగే గ్యారంటీలు, ఈ విధంగా ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇది ఒక పెద్ద పరీక్ష. జాతీయ పార్టీలుగా ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ కన్నా ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా గెలుపుపై ప్రధాన అధికార ప్రతిపక్షాలన్నీ కూడా దృష్టి సారించాయి. సో చూడాలి, ఏప్రిల్ 9న 3 రాష్ట్రాల్లో, అలాగే ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఇటు 2 ఫేజుల్లో బెంగాల్, తమిళనాడులో ఎలక్షన్లు జరిగిపోతున్నాయి. అలాగే మే 4న ఫలితాలు వెలువడ కాబోతున్నాయి. థ్యాంక్ యూ గోపి. విశాఖ జిల్లా గాజువాక మౌనిక మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు రవీంద్రకి ఏప్రిల్ 10 వరకు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకి తరలించారు. ఇప్పటికే సైంటిఫిక్ ఎవిడెన్స్ ని పోలీసులు కలెక్ట్ చేశారు. మొబైల్ డేటాని కూడా ఇన్వెస్టిగేషన్ టీం విశ్లేషిస్తోంది. మౌనిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి కావడంతో పోలీసులు డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు. మా ప్రతినిధి ఖాజా లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఖాజా, అప్పు తిరిగి ఇవ్వమన్నందుకే మౌనికని చంపేశాడు, గోల్డ్ కూడా మాయం చేశాడు అని ఆమె తండ్రి ఆరోపిస్తూ ఉన్నారు. అదే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో రవీంద్ర దీనికి సంబంధించి ఏమన్నా వివరాలు చెప్పాడా? ఖచ్చితంగా ఇదే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు నిందితుడు రవీంద్ర కన్ఫెషన్ రిపోర్ట్లో దాదాపుగా 3.5 లక్షల వరకు మౌనిక తన దగ్గర తీసుకుంది. ఆ డబ్బులు అడుగుతున్నందుకే ఆమె తన వ్యవహారం తన భార్యకు చెబుతూ బయటపడుతుందని ఒక బెదిరించింది. దీంతోపాటు బ్లాక్మెయిల్ చేస్తుంది. అందుకే తాను హత్య చేయాల్సి వచ్చిందనేది ఒకవైపు పోలీసుల ముందు నిందితుడు చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇది పూర్తిగా మౌనిక తండ్రి చెప్తున్న వాదన మరోలాగా ఉంది. ఎందుకంటే మౌనికకు డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మౌనిక ఒక బ్యాంకులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తుంది, దీంతోపాటు ఈవెంట్స్ కూడా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆమె సంపాదించుకుని ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని మౌనిక తండ్రి చెప్తున్నారు. ఇదే క్రమంలో మౌనిక వద్దే నిందితుడు రవీంద్ర కొంతవరకు డబ్బులు తీసుకుని ఉంటాడు. అది అడిగినందుకే ఆమెపై ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయబడాడు. ఆ విషయం బయటకు చెబుతుందనే భయంతో ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కల కోసి బాడీని డిస్పోజ్ చేయాలని చూశాడు అని మౌనిక తండ్రి లేటెస్ట్గా ఆరోపిస్తున్నాడు. అయితే దీనిపైన కూడా పోలీసులు అన్ని కోణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు బ్యాంక్ అకౌంట్లు, అంటే ఇటువైపు హత్రాలు మౌనిక, దీంతోపాటు నిందితుడు రవీంద్ర బ్యాంక్ అకౌంట్లను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెరిఫై చేసే పనిలో ఉన్నారు. మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్, ఇటువైపు మౌనిక మొబైల్ డేటాతో పాటు అటువైపు నిందితుడు రవీంద్ర మొబైల్ డేటాను కూడా విశ్లేషిస్తారు. ఎందుకంటే ఈ హత్యకు అసలు కారణం ఏంటి, హత్యకు ముందు అసలు ఏం జరిగిందనే కోణంలో ఇంకా దర్యాప్తు చేస్తారు. మరోవైపు బాధితురాలు అంటే మృతురాలి తండ్రి మరో కీలక ఆరోపణ చేశాడు. అయితే మౌనిక శరీరంపై ఒక ఆభరణాలు ఉండేవి. ఆ ఆభరణాలు దాదాపుగా 2 తులాలు ఉంటాయి. అవి మాయమయ్యాయి. అవి ఏమయ్యాయో ఇంకా తెలాల్సి ఉంది. ఒకవేళ అవి మాయమైతే ఎక్కడ ఉన్నాయి, నిందితుడే దాన్ని తీసుకువెళ్ళిపోయాడా, ఆభరణాలు తస్కరించాడా అనే ఆరోపణ కూడా అనుమానం కూడా వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులు కూడా విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ పూర్తి వ్యవహారంపై అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఒకవైపు నిందితుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఒకలాగా ఉంది, మరోవైపు బాధితుల తరపున తల్లిదండ్రులు కూడా వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తున్నారు. అయితే అసలు విషయం ఎంత పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అవసరమైతే ఎవిడెన్స్ సేకరించిన తర్వాత నిందితుడు రవీంద్రను మళ్ళీ కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీవీ 9.